బిగ్ బాస్ షోని కొన్ని రోజులు ఆపేయనున్నారా? అవును. కానీ తెలుగుది కాదు. కన్నడ బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో వివాదాలను కూడా ఎదుర్కొంటుంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్‌కు పేరుంది. కొత్త సీజన్ ప్రారంభమైతే చాలు చాలామంది ఈ బిగ్ బాస్ కోసమే టీవీలు, మొబైల్స్‌కి అతుక్కుపోతారు. ఇటీవలే తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లు షురూ అయ్యాయి. బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఎంటర్టైన్ ఇస్తున్నాయి. అదే సమయంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ కన్నడ షోకు బిగ్ షాక్ తగిలింది. వెంటనే షో నిలిపేయాలంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీస్ జారీ చేసింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని నోటీసుల్లో తెలిపింది. కన్నడ బిగ్ బాస్ను బెంగుళూరు శివార్లలోని బీడడి హోబ్లీలోని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్లో బిగ్ బాస్ సెట్ ఏర్పాటు చేశారు. మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే 2 ఎలిమినేట్ అయ్యారు. ఈ రియాలిటీ షో కోసం వందలాది మంది టెక్నీషియన్లు తెర వెనక పనిచేస్తున్నారు. అయితే జాలీవుడ్ స్టూడియోస్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు సరిగ్గా శుద్ధి చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి. బిగ్ బాస్ సెట్ దగ్గరలో 250 కేఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్టు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ అక్కడ సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని, ఎస్టీపీ యూనిట్ల నిర్మాణం సరిగ్గా లేదని అధికారులు చెబుతున్నారు. ఇలా ఈ నోటీస్తో బిగ్ బాస్ షూటింగ్ నిలిచిపోయిందనే చెప్పాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే షో కూడా ఆగిపోయే అవకాశం ఉంది. మరి కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి మరి. ఈ షోకి హోస్ట్గా సుదీప్ కిచ్చా గారు వ్యవహరిస్తున్నారు.